హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు. హలో సార్. హాయ్. ఇవాళ టాపిక్ వచ్చేసి మైండ్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? జనరల్‌గా అయితే చాలా సార్లు మనం చాలామంది డిస్టర్బ్ అవుతూ ఉంటాం చాలా సందర్భాలలో. కానీ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది సైకాలజీ కాంటెక్స్ట్‌లో రీజన్ ఏంటి? ఓకే. ఏంటంటే సడెన్‌లీ మన మైండ్ ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్‌కి గురవుతూ ఉంటుంది. హ్మ్. సో, ఎందుకు డిస్టర్బెన్స్ గురవుందనేది మనకి ఒక్కొక్కసారి చాలా పజిల్ లాగా అవును. అనిపిస్తుంటుందనమాట. అంటే చాలా సస్పెన్స్‌గా అనిపిస్తుంటుంది. మనకేదో తెలియని సినిమా చూస్తున్నట్టుగా, మనకి అర్థం కానట్టుగా అనిపిస్తుంటుంది. ఒకసారి లోపలికెళ్ళి మన థాట్స్ అబ్జర్వ్ చేస్తే, మనకి ఒక గంట ముందు జరిగిన విషయం గాని, లేపోతే మార్నింగ్ నుంచి ఏదైనా కన్వర్జేషన్ జరిగింది గాని, ఒకసారి గుర్తెచ్చుకుంటే సడెన్‌గా మనకెందుకు డిస్టర్బ్ అయ్యామనేది మనకర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఒకళ్ళతో మాట్లాడి వచ్చాను. వచ్చేసిన తర్వాత కొంచెం నా మైండ్ లిటిల్ బిట్ డిప్రెస్ అవుతా ఉంది. అంటే కొంచెం నిరాశలోకి వెళ్తున్నట్టు అనిపిచ్చింది. హ్మ్. సో, ఏంటి ఇది అని జెప్పేసి ఒకసారి నేను బ్యాక్‌కెళ్ళి కన్వర్జేషన్ చూస్తే ఆహ్, మీరేదో ఇల్లు ఖాళీ చేయాల్సొస్తదేమో గదా! అప్పుడు మళ్ళీ ఎక్కడికెళ్తారని ఎవరో ఏదో సంథింగ్ వాళ్ళు గెస్ చేసి మాట్లాడారు. అదేం కన్ఫర్మ్ గాదు. అప్పుడు నా మైండ్ ఏం జేసిందంటే ఒకవేళ నిజంగా ఇల్లు ఖాళీ చేయాల్సొస్తే ఇప్పటికిప్పుడు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి. మళ్ళీ మొత్తం ఇవన్నీ ఈ సర్టిఫికేట్‌లు లేకపోతే ఇవన్నీ కూడా తరలించుకోవాలి. మళ్ళీ జనాలెట్లా? ఎవరెవరొస్తారు? ఎవరెవరు అని రకరకాలుగా అడుగుతుందనమాట. సో, అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓహో! దీని గురించి మైండ్ ఆలోచిస్తుంది. ఓకే. సో, దానికేం కావాలంటే గ్యారంటీగా చెప్పాలి. ఏంటంటే, ఇట్స్ ఓకే. ఒకవేళ ఇల్లు ఖాళీ చేయాల్సొచ్చినా పెద్ద ప్రాబ్లమ్ ఏమి లేదు. అనేసేసి డైరెక్ట్‌గా ఒకసారి చెప్పామంటే అది స్టాప్ అయిపోతుంది. ఓకే. సో, సెకండ్ టైమ్ మళ్ళీ నేను ఒకసారి నేను అమీర్‌పేటలో ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసి, తర్వాత పిల్లలకేదో కావాలని జెప్పి కొని వస్తున్నప్పుడు సంథింగ్ నా మైండ్ కొంచెం డిస్టర్బ్ గురైంది యాక్చువల్‌గా. హ్మ్. సో, ఏంటా అని జెప్పి నేను కొంచెం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆలోచించాను. ఆలోచించినప్పుడు నాకు అర్థమైందేంటంటే, వేరే ఎవరితోటో కంపేర్ చేసుకుంది మైండ్. అంటే వాళ్ళంత స్థాయిలో నువ్వు లేవు. అంటే వాళ్ళకున్న పాపులారిటీ గాని, వాళ్ళకున్న డబ్బులు కానీ, అంటే వాళ్ళకున్న స్థాయి కోట్ల రూపాయలు వాళ్ళు చాలా ఒక పెద్ద విల్లా కొనుక్కున్నారు హైటెక్ సిటీలో. ఏదో సంథింగ్ చాలా అచీవర్స్, హై అచీవర్స్ వాళ్ళు. వాళ్ళేదో సాధించారు. నేను వాళ్ళు సాధించలేకపోయాను. సాధించలేదు, సాధించలేకపోయాననేది నా మైండ్ ఆల్రెడీ దానంతట అదే ఆలోచించుకుంటూ, దానంతట అదే కంపేర్ చేసుకుంటూ, హ్మ్. అల్లకల్లోలం లోపల జరిగిపోతుంది యాక్చువల్‌గా. నాకు తెలియకుండా నేను అంటే నాకు తెలియకుండా అని కాదులే అనే ఎమోషన్ గుర్తించాను నేను వెంటనే. సో, వెంటనే గుర్తించి ఏం జరిగింది బ్యాక్ డ్రాప్‌లో ఏం జరిగింది? కొద్ది కాలం క్రితం ఏం కన్వర్జేషన్ జరిగిందంటే కంపారిజన్ జరిగింది. హ్మ్. సో, కంపారిజన్ చేసుకున్నప్పుడు కూడా మన మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు కంపారిజన్ చేసుకోవాలసలు? హ్మ్. అసలు ఏ కారణం చేత మనం కంపేర్ చేసుకుంటున్నాం? అది మనకర్థం కాదు. హ్మ్. కానీ కంపారిజన్ అయితే చేసేసుకుంటున్నాం. అవును. కానీ డిస్టర్బ్ అయిపోతున్నాం. హ్మ్. మళ్ళీ కంపేర్ చేసుకుంటున్నాం. మళ్ళీ డిస్టర్బ్ అయిపోతున్నాం. ఎన్ని సార్లు చెప్పినా కంపారిజను జరుగుతుంది. డిస్టర్బెన్స్ కూడా జరుగుతుంది. హ్మ్. సో, ఒకసారి ఏం జరిగిందంటే ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ తోటి ఎళ్తున్నప్పుడు అదొక చిన్న మారుతి కార్ అనమాట. మారుతి కార్ మీద ఎళ్తున్నప్పుడు పక్కన కొంచెం పెద్ద కార్స్ ఉంటాయి గదా! హ్మ్. అవి జిర్‌మని అట్లా ఎళ్ళిపోతున్నాయి హ్మ్. ఫాస్ట్‌గా. డాడీ డాడీ కమాన్ కమాన్ యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. ఇంకా ఫాస్ట్‌గా తోలు అంటాడంటే ఆయన ఇట్లా చూసాడు. హ్మ్. తర్వాత ఇంకోటేదో బీఎండబ్ల్యూ కారో ఏదో సంథింగ్ అదెళ్ళిపోయింది. లేతే వోక్స్ వ్యాగన్ కారో ఏదో సంథింగ్ ఎళ్ళిపోయింది. డాడీ కమాన్ యూ కెన్ డూ ఇట్. వాళ్ళని ఎలా అయినా ఓడించాలంటంటే, అరె! నీకేమన్నా పిచ్చా? దాని ఇంజిన్ ఏంటి? మన ఇంజిన్ ఏంటి? దాని స్థాయి ఏంటి? మన స్థాయి ఏంటి? అది ఒక వాల్యుబుల్ ఏమంటారంటే అది రూ. 1,00,00,000 రా బాబు! ఇది మనదెంత? ఏదో 5, 10 లక్షల్లో ఉన్న కారు. దాని పొటెన్షియల్ దీనికుండదు గదా! హ్మ్. నువ్వు దాన్ని చూసుకోకుండా నన్ను డూ ఇట్ అని చెప్పి నన్ను మోటివేట్ చేస్తే నేనెక్కడెళ్తానురా దాని ద్వారా అనంటే, మరి నేను గూడా అంతే కదా డాడీ అనన్నాడు. అంటే మరి నువ్వు వాళ్ళని వీళ్ళని పోల్చి, వాళ్ళు చాలా చదువుతున్నారు. నువ్వు గూడా అట్టా చదవాలంటే, మరి వాళ్ళ పొటెన్షియల్, నా పొటెన్షియల్ తేడా ఉంటదిగా. మరి డైలీ నువ్వు అట్టాగే కంపేర్ చేస్తున్నావుగా. మరి నన్ను పిచ్చోడన్నావు గదా! మరి నువ్వు గూడా అట్లాగే ఆలోచించావుగా హ్మ్. అనన్నాడు. సో, ద పాయింట్ ఏంటంటే ఇక్కడ కంపారిజన్ చేసుకొని మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని జెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ టన్నెల్ ఆఫ్ లైఫ్ ఈస్ డిఫరెంట్. అవర్ టన్నెల్ ఆఫ్ లైఫ్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ బాల్యం డిఫరెంటు. వాళ్ళ ఎన్విరాన్మెంట్ డిఫరెంటు. వాళ్ళ పెంపకం డిఫరెన్సు. వాళ్ళ వాల్యూస్ డిఫరెన్సు. చాలా తేడాలున్నాయి యాక్చువల్‌గా. ఓకే.
సో, ఎదుటి వ్యక్తి సాధించాడు అంటే ఆయనకుండే రిసోర్సెస్ లేపోతే ఆయనకుండే మెంటల్ కెపాసిటీస్ చాలా డిఫరెంట్ అయ్యుండొచ్చు. ఆయనకున్నటువంటి జన్యుపరమైనటువంటి చిన్నప్పటి నుంచి వచ్చినవి అవన్నీ చాలా డిఫరెన్స్. కానీ మనకు ఆయనకున్న అన్ని స్థాయిల్లో మనకి లేకపోవచ్చు కదా! కానీ మన మైండ్ కంపేర్ చేసేస్తది. హ్మ్. మన మైండ్ అట్లా కంపేర్ ఎందుకు చేస్తదంటే మనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ వల్ల. అంటే నాట్ ఓన్లీ పేరెంట్స్ ఎన్విరాన్మెంట్ అంతా. ఎన్విరాన్మెంట్. అది పేరెంట్స్ అవ్వచ్చు, స్కూల్ టీచర్స్ అవ్వచ్చు, చుట్టాలవ్వచ్చు, మనకంటే పెద్ద ఇంటి పక్కనోళ్ళవ్వచ్చు. ప్రతి ఓళ్ళని కంపేర్ చేసేస్తుంటారు. ఇప్పుడు సడెన్‌లీ తమిళనాడులో విజయ్ నెగ్గాడు. మన మైండ్ ఆటోమేటిక్‌గా రజనీకాంత్‌కి కంపేర్ చేసేస్తాం. హ్మ్. రజనీకాంత్ చూసావా ఇన్నాళ్ళు ఉన్నాడు అసలు ఈ మాత్రం చేయలేకపోయాడు. ఈయన చూసావా ఇప్పుడే వచ్చి అద్భుతంగా చేశాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు. ఈయన అప్పుడే సీఎం అయిపోయాడు చూసావా. ఎన్టీఆర్ తర్వాత చరిత్ర సృష్టించేసాడు. అట్లా మాట్లాడేస్తాం. బట్ కంపారిజన్ అనేది సమాజంలో సర్వసాధారణం. హ్మ్. మనం హర్ట్ అవుతున్నప్పుడు కంపారిజన్‌కి ఎదుటి వాళ్ళు కూడా హర్ట్ అవుతారు గదా! హ్మ్. సో, అలా డిస్టర్బెన్స్ అనేది గురవుతూ ఉంటుందనమాట మైండ్ యాక్చువల్‌గా. హ్మ్. సో, లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఇంకో రీజన్ చెప్పాలంటే మనకి వాట్ ఇఫ్ అనేది గూడా మనకి చాలా ప్రమాదకరమైన ఫ్యూచర్ గురించి. ఆ! ఇంకో విషయం ఏంటంటే వాట్ ఇఫ్ అనే థింకింగ్ వల్ల కూడా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే వాట్ ఇఫ్ అంటే ఏంటంటే ఈ ఇది జరిగితే పరిస్థితి ఏంటి మనకి సడెన్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు కొంచెం బాగా తెలిసిన వ్యక్తి ఆయనేంటంటే సడెన్‌లీ చనిపోయాడనమాట ఒకసారి. సో, నేను అక్కడికెళ్ళాను. డెడ్ బాడీ అంతా చూసాను. చూసిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు నా మైండ్ అంటే నాకొచ్చిన థాట్ ఏంటంటే, అతనికి ఇన్స్యూరెన్స్ చేయించుకున్నాడా లేదా అని చెప్పి థాట్ వచ్చింది. ఇన్స్యూరెన్స్ చేయించుకోలేదని తర్వాత తెలిసింది. ఇన్స్యూరెన్స్ చేయించుకుంటే కనీసం 70,00,000 కోటి రూపాయలన్నా ఓ 2,00,00,000 వచ్చేవి. కొంచెం ఫ్యామిలీ అన్నా బాగుండేది గదా! అని అనిపించింది. అప్పుడు నాకనిపించింది మేమిద్దరం గూడా ఇన్స్యూరెన్స్ చేయించుకుంటే బెటర్ ఏమో గదా! అని నాకనిపించింది. ఎందుకంటే ఒకవేళ చనిపోతే కనీసం పిల్లలకైనా ఆహ్, ఉంటది గదా! అని జెప్పి అనిపిచ్చింది యాక్చువల్‌గా. బట్ ఇన్స్యూరెన్స్ కట్టడానికి కూడా డబ్బులు కూడా కావాలి గదా! యాక్చువల్‌గా. అవును. సో, దానికి కూడా స్తోమత ఉండే పరిస్థితి చాలా మందికి లేదిప్పుడు యాక్చువల్‌గా. సో, అలాంటప్పుడు మైండ్ డిస్టర్బ్ అవుతుంది కొంచెం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి చచ్చిపోయాడు గాబట్టి, ఒకవేళ నాకు కూడా ఇట్లా జరిగితే ఏంటి అనే థింకింగ్‌లోకి మైండ్ ఎళ్లి ఆటోమేటిక్‌గా డిస్టర్బ్ అవుతుంది. అంటే కొన్ని ఆటోమేటిక్ థాట్స్ కూడా వస్తుంటాయన్నమాట. సో, వాటిల వల్ల గూడా ఒక్కోసారి డిస్టర్బ్‌కి గురవుతూ ఉంటాం. ఆటోమేటిక్ థాట్స్ అంటే సమ్‌టైమ్స్ మన వాల్యూస్‌కి వ్యతిరేకంగా థాట్స్ వస్తాయి. అంటే మనం అసహించుకునే థాట్స్ కూడా వస్తుంటాయి. అన్‌వాంటెడ్ థాట్స్ అట్లా మెరుపులాగా వచ్చి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఎందుకు అట్లా చెండాలంగా ఆలోచించాం? అంత గలీజ్‌గా అసలు ఆలోచించం గదా! మనం. మన క్యారెక్టర్‌కి సంబంధించింది కాదు గదా! దిస్ ఈస్ నాట్ అవర్ పర్సనాలిటీ రైట్? మనం చాలా జాగ్రత్తగా ఉంటాము. నలుగురితో హెల్ప్ చేసే వ్యక్తులుగా ఉంటాం. కానీ ఏంటి ఇంత గలీజ్ థాట్ వచ్చింది అని జెప్పి అని మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాము యాక్చువల్‌గా. సో, ఆ థాట్ మనల్ని అంటే అట్లాంటి థాట్ నాకెందుకు రావాలి? నేను మంచోడిని గదా! అనే ఫీలింగ్ గూడా వస్తది యాక్చువల్‌గా. అప్పుడు మనం డిస్టర్బ్ అవుతాం. యాక్చువల్‌గా మంచి, చెడు అనేది బేసికల్‌గా థాట్స్ వల్ల మనకి మనం డిఫైన్ జేసుకుంటాం మనల్ని మనం. సో, అలాంటప్పుడు కూడా మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అంటే వాట్ ఇఫ్ అంటే ఇదైతే పరిస్థితేంటి హ్మ్. నీకు? ఇలా అయితే పరిస్థితేంటి నీకు? అనే థింకింగ్ దాంట్లో ఏదైనా రావచ్చు యాక్చువల్‌గా. అది మన ఫ్యామిలీకి సంబంధించింది అయ్యుండొచ్చు. ఏ థ్రెట్ అయినా రావచ్చు. వర్స్ట్ కేస్ సినారియోస్ కొన్ని సడెన్‌లీ మనకి వచ్చేస్తాయి. సో, అప్పుడు మనం డిస్టర్బ్ అవుతుంటామనమాట. కొన్నిసార్లు ఆహ్, హ్మ్. వేరే వాళ్ళు ఒక మాట అన్నా కూడా, ఆ ఓకే. రోజంతా కొంచెం అదోలా ఉంటారు. హ్మ్. వాళ్ళు నన్నెందుకన్నారు? నేను వాళ్ళనేం అనలేదు కదా! హ్మ్. దీన్ని గూడా మైండ్ డిస్టర్బెన్స్ కిందకే తీసుకోవచ్చా? హ్మ్. అంటే పలానా వాళ్ళు మాట అనకపోయినా గూడా ఒక్కొక్కసారి అప్పుడెప్పుడు 10 సంవత్సరాల క్రితం అన్నది గూడా ఒక్కోసారి సడెన్‌లీ గుర్తొస్తుంది. అంటే మెమరీ ఒక్కోసారి సడెన్‌గా మనల్ని డిస్టర్బ్ చేస్తది. సో, పాస్ట్ టైమ్ మెమరీ గూడా చాలా సార్లు మనల్ని వర్రీలోకి తీసుకెళ్తా ఉంటుంది. ఆ వర్రీలోకి తీసుకెళ్ళినప్పుడు మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటాం. దగ్గరగా ఉన్నోళ్ళతోటి షేర్ చేసుకుంటాం. అప్పుడు నేనట్లా మాట పడ్డాను. ఇప్పుడు మళ్ళీ మాట పడకుండా ఉండాలంటే అప్పుడు వాళ్ళతోటి మనం ఇట్లా మాట్లాడకూడదు అని జెప్పేసేసి అనిపిస్తూ ఉంటుంది. సో, మీరన్నట్టు యాక్చువల్‌గా ఎవరన్నా ఏదైనా మన అపార్థం చేసుకున్నా, ఏదన్నా అన్నా, సో, అప్పుడు గూడా మనకు ఆ మాట పదే పదే గుర్తొస్తా ఉంటుంది యాక్చువల్‌గా. కానీ నేనేమంటానంటే, ఎదుటోళ్ళ నోరు మన కంట్రోల్‌లో లేదు బేసికల్లీ. అవును. ఓకే. ఎదుటోళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా మన చేతిలో లేదు బేసికల్‌గా. హ్మ్. సో, ఏదైనా అనుకోవచ్చు యాక్చువల్‌గా. హ్మ్. ఒకవేళ ఎదుటోళ్ళు ఇలాగే అనుకోవాలి అని నేను వాళ్ళని కంట్రోల్ పెడితే వాళ్ళు అలా అనుకోకపోవచ్చు.
లేపోతే నేను ఎదుటోళ్ళ గురించి ఇలాగే అనుకుంటాను అని అనుకుంటాను గానీ, మరి వేరే వాళ్ళ గురించి నేను గూడా బ్యాడ్‌గా అనుకుంటాను గాబట్టి, హ్మ్. సో, వాళ్ళు గూడా నా గురించి బ్యాడ్‌గా అనుకుంటారు. ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన కంట్రోల్‌లో లేని దాన్ని మనం వదిలించేసుకోవడం అంటే విడిచిపెట్టడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నేనొకసారి వేరే వాళ్ళెవరో నన్ను ఒక మాట అన్నారని జెప్పి నాకు వేరే థర్డ్ పర్సన్ నేను చాలా అభిమానించే వ్యక్తి. ఆయన నీ గురించి ఇలా అన్నాడని జెప్పి ఒకతను నేను దుబాయ్‌లో ఉన్నప్పుడు ఒకసారి సడెన్‌లీ చెప్పాడు. ఆ నైట్ అంతా నేను చాలా సేపు దాని గురించి డిస్టర్బ్ అయ్యాను బాగా. హ్మ్. తర్వాత నాకు కొంచెం ఒక మార్నింగ్ ఆ టైంలో లేచినప్పుడు నాకనిపించింది. ఆయన్ని అడిగేద్దాం ఒకసారి అన్నాడా లేదా అని జెప్పేసి నేను ఈవినింగ్ ఆయనకి ఫోన్ చేశానన్నమాట. హ్మ్. ఫోన్ చేసి మీరు ఈ మాట అన్నారని అతను చెప్పాడు. నాకప్పటి నుంచి మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. నా మనసులో లేదు అనేసి ఒక 6 ఇయర్స్ బ్యాక్ నేను అడిగానన్నమాట. అడిగితే ఆయన అన్నాడు నేను అసలు అనలేదని అన్నాడు. హ్మ్. ఆ మాట నేను అనలేదు. మీకు థర్డ్ పర్సన్ ఎవరో చెప్పిందైతే అబద్ధమే. కానీ మళ్ళీ ఆయన్నెళ్లి అడక్కండి. ఎందుకంటే మళ్ళీ ఇదో పెద్ద గొడవలాగా అయిపోతది హ్మ్. అనేసి చెప్పాడు. సో, మీరు బాగా ఇష్టపడే వ్యక్తి మీతోటి మీ గురించి ఎనకాల ఇలా అన్నాడని నేనొచ్చి మీకు చెప్తే, మీరు డిస్టర్బ్ అవుతారు యాక్చువల్‌గా. సో, డిస్టర్బ్ అయ్యి ఏం చేస్తారంటే, ఆ వ్యక్తి దగ్గరికి నిజంగా మీరు నా గురించి ఇలా పలానా శ్రీనివాస్ గారి దగ్గర మీరిట్లా అన్నారా అని చెప్పి మీరెళ్లి అడగాలని మీకనిపిస్తది. కానీ ఒకేళ నిజంగా అనుంటే, నిజం చెప్తారా? చెప్పరు. నిజం చెప్పే వ్యక్తి ఒకవేళ నిజం చెప్తే నువ్వు తట్టుకునే పరిస్థితి లేకపోతే, నిజం దాచే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. అంటే మీ లోపం మీకు తెలుసుకునేంత స్థాయిలో మీరింకా ఎదగలేదనుకోండి. ఓకే. అప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీ మానసిక ఆరోగ్యం డిస్టర్బ్ అయితే, హ్మ్. మళ్ళీ దానికెవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? సో, ఆ కాంటెక్స్ట్‌లో ఆలోచించి ఆయన నిజాన్ని దాచొచ్చు. అబద్ధం చెప్పి ఏదో మోసం చేసేసాడనేది కాకుండా, ఆ కాంటెక్స్ట్‌లో తీసుకోవచ్చు. ఎందుకంటే మీ గురించి మీకు ఎదురుగా మీ లోపాన్ని చెప్పగలిగే ఆ చనువు గాని, మీరంత తట్టుకునే పరిస్థితి గాని లేకపోతే మీరంటే నేను గూడా యాక్చువల్‌గా. అందరూ. నాలో గూడా లోపాలుంటాయి. బట్ నేను తట్టుకునేవి చెప్తారు చాలామంది. తట్టుకోలేనివి కూడా కొన్నుంటాయి. దాన్ని బట్టి వాళ్ళు వెనకాలనుండొచ్చు మేబీ. సో, ఏదేమైనప్పటికీ గూడా నా పాయింట్ ఏంటంటే, మనం డిస్టర్బ్ కాకుండా లైఫ్ లీడ్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఏదైనా అనుకుంటారో, ఒకవేళ నిజంగా ఆయన అన్నా కూడా నేను డిస్టర్బ్ కాకుండా నా మైండ్‌ని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఏదైనా చెప్పొచ్చు. ఒకవేళ థర్డ్ పర్సన్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో నాకు ఈ మూడో వ్యక్తి అబద్ధం జెప్పాడు. ఓకే. కానీ నేను ఒక నైట్ అంతా అనవసరంగా దాని గురించి ఆలోచించకుండా డిస్టర్బ్ అయ్యి తర్వాత రోజు పగలంతా గూడా డిస్టర్బ్ చేసి ఈవినింగు నా నేను అక్కడ అడిగాను. సో, ఎందుకు నేను అంత డిస్టర్బ్ అనంటే నన్ను నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని అనుకుంటాను గాబట్టి. నన్ను నేను ఒక లైక్ జీరో లాగా మనదేముందిలే అనుకున్నట్టుగా నా గురించి తక్కువగా ఆలోచనలుండుంటే అంత ఫీల్ అవుతానా నేను? ఫీల్ అవ్వను గదా! సో, నా గురించి నేను ఒక ఏదో ఐయామ్ ద గ్రేట్ పర్సన్ అండ్ ఐయామ్ ఆహ్, సెలబ్ సెలబ్రిటీ పర్సనాలిటీ నా రేంజ్ వేరు అని జెప్పి నా గురించి ఎక్కువ ఈగోయిస్టిక్ థింకింగ్ ఉంది గాబట్టి, వేరే వాళ్ళు నా గురించి ఒక చిన్న లోపం మాట్లాడంగానే నేను హ్మ్. దారుణంగా డిస్టర్బ్ అయిపోయాను. సో, కాబట్టి ఏంటంటే, మీ గురించి మీరు ఓవర్ ఎస్టిమేషన్ చేసుకోవటం వల్ల కూడా మీ మైండ్‌లో మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు యాక్చువల్‌గా. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ నోటబుల్ పాయింట్ ఇక్కడ. ఓవర్ ఎస్టిమేషన్ అనని అన్నారు. హ్మ్. మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నామని ఏదైనా విధంగా తెలుసుకోవచ్చా మనకి మనం? సింపుల్. ఏంటంటే మీ గురించి ఏదైనా లోపం మాట్లాడితే మీరసలు తట్టుకోలేరు గదా! ఓకే. అసలు రివ్యూ చేసుకోరుగా యాక్చువల్‌గా. మీ గురించి ఇలా ఉంది. ఈ పాయింట్‌లో మీరు మారాల్సిన అవసరం ఉంటుంది. లేతే మీరిట్లా ఈ విధంగా బిహేవ్ చేయకుండా ఉంటే బావుంటుందేమో అని ఇండైరెక్ట్‌గా చెప్తుంటేనే మీరు థ్రెట్‌గా ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడు ఓవర్ ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. సమ్‌టైమ్స్ ఐ ఫీల్ లైక్ అంటే ఐ అబ్జర్వ్ మై ఇగో ఆల్సో సమ్‌టైమ్స్ నేను వేరే వాళ్ళు ఎవరైనా సలహా చెప్తున్నప్పుడు నేను చాలా థ్రెట్‌గా ఫీల్ అవుతా. ఈయనేంటి ఇట్లా చెప్తున్నాడు? నాకు అట్లా అనిపించలేదే. మీరు తప్ప నాకెవరు చెప్పలేదు అని నేను అనుకుంటుంటాను. దట్ మీన్స్ ఐ అబ్జర్వ్డ్ మై ఇగో ఆల్సో. హ్మ్. సో, సమ్‌టైమ్స్ మనం ఇగో మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మెనీ రిలేషన్స్‌ని మనల్ని బ్రేక్ చేస్తుంది. ఇగో కిల్స్ ద టాలెంట్ అంటారు. మనకెంతో టాలెంట్ ఉన్నా మనకున్న ఇగో వల్ల మనం డిస్టర్బ్ అవుతుంటాం. ఎక్కడ పడితే అక్కడ వదిలేసి సంబంధాలని లేతే రిలేషన్స్‌ని లేపోతే హ్మ్. ఆర్గనైజేషన్స్‌ని మంచి వ్యక్తుల్ని కూడా వదిలేసుకుంటాం మనం. హ్మ్. వి మిస్డ్ ఎ లాట్ బై అవర్ ఇగో. ఓకే. ఇగో డిస్టర్బ్ చేసినంతగా నాకు తెలిసి వేరేవేవి డిస్టర్బ్ చేయదు.
హ్మ్. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి జనరల్లీ. హ్మ్. ఓకే. ఇప్పుడు నేను ఇంటికెళ్తాను. ఇంటికెళ్ళిన తర్వాత మా పిల్లలు విపరీతంగా చదువుతా ఉంటారు. రేపొద్దున ఎగ్జామ్స్ కాబట్టి అని అనుకుంటాను. కానీ వాళ్ళు మోటు పత్తులు చూడటమో, లేకపోతే కామెడీ షోలు ఏదో పెట్టుకొని చూడటమో, గోల చేయటమో చేసేటప్పటికి నాకు పిచ్చ కోపమొస్తది. పిచ్చ కోపమొచ్చి గందరగోళం చేసి నేనే అరుస్తాను యాక్చువల్‌గా. ఓకే. సో, అంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ కాకపోయినప్పుడు ఎదుటి వ్యక్తి లేదా పరిస్థితులు నేను డిస్టర్బ్ అవుతూ ఉంటాను. సో, అయినప్పటికీ గూడా ఏంటంటే, మనం దాని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మనం మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా సంపాదించుకోవచ్చు. ఊరికే డిస్టర్బ్ అయ్యామనుకోండి డైలీ పనులన్నీ వెనకబడిపోతాయి. ఆహ్, నాట్ ఓన్లీ పనులన్నీ వెనకబడిపోవటం, ఒక ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి ఒక గోడని డైలీ ఒక అరగంట గీకితే గీకుతున్నాం అనుకోండి యాక్చువల్‌గా. ఒక సంవత్సరం తర్వాత అది ఒక మనిషి పట్టేంత పెద్ద హోల్ గావచ్చు. హ్మ్. ఓకే. ఎందుకంటే మనం రోజు అరగంట డిస్టర్బ్ అవుతాం. కానీ అది సంవత్సరానికి ఆ డిస్టర్బెన్స్ మొత్తం గనక కంబైన్ చేస్తే లాట్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ లాస్ అవుతాం మనం. అంటే ఓకే. పీస్ ఆఫ్ మైండ్ లాస్ అవుతాం. సో, అందుకే నేను చెప్పేదేంటంటే, కొన్నిసార్లు అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ వల్ల కూడా డిస్టర్బ్ అవుతాం. లైక్ ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాము. సడెన్‌గా ఈవినింగ్ 6:00 ఎళ్ళాలి. లేకపోతే 5:00 9-5 జాబ్ చేస్తారు. ఈరోజు ఓటీ చేయాలి సార్ మీరు మ్యాండేటరీగా ఎక్కువ శాతం ఎంఎన్‌సీస్‌లో వీటిల్లో జరుగుతుంటాయి. 4 అవర్స్ ఓటీ చేయాలి. లేకపోతే 6 అవర్స్ ఓటీ చేయాలి. క్లయింట్ ఈస్ డిమాండింగ్ నీడ్స్ అది ఇది అన్నప్పుడు కూడా మనం ప్రిపేర్ అవ్వం. మైండ్ ప్రిపేర్ అవ్వదు. అందుకని కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనం థింగ్స్ జరిగినాయి కాబట్టి డిస్టర్బ్ అవుతాం. లేకపోతే ఇంటికెళ్దామని ఒక బస్సో లేకపోతే క్యాబో బుక్ చేస్తాం. కానీ సడెన్‌గా ఏదో పార్టీ ఆందోళన చేయటమో, లేకపోతే మధ్యలో ఎవరో ఒకళ్ళు రథయాత్రలు చేయటమో, ఏదో ఒకటి చేసేటప్పటికి ట్రాఫిక్ మొత్తం మధ్యలో ఆగిపోతుంది. అప్పుడు కూడా డిస్టర్బెన్స్ గురవుతాం. ఓకే. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనం బాగా షేక్ అవుతాం. సో, ప్రాబ్లమ్స్ అసలు రాకూడదని అనుకుంటా ఉంటాం. యాక్చువల్‌గా నేనేమనుకుంటానంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన యాటిట్యూడే ఒక ప్రాబ్లమ్‌గా అనిపిస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేది లైఫ్‌లో కామన్‌గా జరుగుతుంటాయి. కానీ మనం ఎలా చూస్తామంటే వాటిల్ని అసలు ఒక్కొక్కసారి ఏంటంటే రియల్‌గా అది ప్రాబ్లమా? లేపోతే మనం చూసే యాటిట్యూడే ప్రాబ్లమా అనేది. మనం యాక్చువల్‌గా ప్రాబ్లమ్ లేకుండానే ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. అది కూడా మనకి చాలా ఇష్యూ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్మ్. మీరు 'లక్కీ భాస్కర్' మూవీ చూసే ఉంటారు హ్మ్. యాక్చువల్‌గా. అంటే నేను మూవీ చూడలేదు. జనరల్‌గా చూడను గాబట్టి. అంటే ఒకతను చెప్తుంటే నేను విన్నాను. ఏంటంటే ఆ మూవీలో అతనేదో సంథింగ్ ఆఫీస్‌కెళ్తాడు. ఆఫీస్‌లో ఏదో సంథింగ్ అవమానం జరుగుతుంది అతనికి. బాస్ ఏదో తిడతాడు. అవమానం జరుగుతది. ఉద్యోగం పోయే పరిస్థితొస్తది. అదంతా తెలుస్తది అందరికి. కానీ అతను ఆ బయటకొచ్చిన తర్వాత నుంచి ఒకసారి మొహం కడిగేసుకొనొచ్చి హ్యాపీగా అసలేమీ జరగనట్టు సంతోషంగా అందరితోటి కలివిడిగా సంతోషంగా హాయిగా తిరుగుతుంటాడు. ఎవరు హీరో అతను. హ్మ్. అప్పుడు వేరే వాళ్ళందరూ అడుగుతారు. "ఇదేంట్రా పొద్దున్న అంత అవమానం జరిగింది. నువ్వేంటి హ్మ్. ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా తిరుగుతున్నావు? ఏంటి అసలు నీకు అర్థం కావట్లేదా? నీ లైఫ్ గురించి వాడు జాబ్ తీసేస్తానన్నంత ఇది చేసాడు నీకు. అంత ఇన్సల్ట్ జరిగితే ఇట్లెట్లా ఉంటున్నావురా ఏమి జరగనట్టు" అంటే అతనేమంటాడంటే 24 గంటల్లో నాకిష్టం లేని ఒక గంట జరిగినంత మాత్రాన మిగతా 23 గంటల్ని డిస్టర్బ్ చేసుకొని బతకడానికి నేనేమన్నా జ్ఞానం లేనివాడినా? లేతే అమాయకుడినా? హ్మ్. అంటాడు. అంటే ఏంటంటే ఒక్క పేజీ మనకిష్టం లేనంత మాత్రాన, లైఫ్‌లో ఒక్కరోజు మనకి నష్టం జరిగినంత మాత్రాన, లేకపోతే ఒక్క గంట మనకి డిస్టర్బ్ అయినంత మాత్రాన, మిగతా రిమైనింగ్ 23 అవర్స్‌ని గాని, రిమైనింగ్ లైఫ్‌ని గాని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అనేది అక్కడ పాయింట్ అన్నమాట. సో, కాబట్టి ఏంటంటే మైండు డిస్టర్బ్ మనకు తెలియకుండా గూడా ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. హ్మ్. అయినప్పటికీ గూడా ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకు మైండ్ డిస్టర్బ్ అయింది? ఎక్కడ మైండ్ డిస్టర్బ్ అయింది? అని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనం ఆ డిస్టర్బెన్స్‌లోంచి బయటపడతాం. అంటే నేమ్ ద ఎమోషన్ అంటారు. అంటే ఏ ఎమోషన్‌లో మనం ఉన్నాము? యాక్చువల్‌గా లోన్లీ ఫీల్ అవుతున్నామా? వర్రీ ఫీల్ అవుతున్నామా? ఫియర్‌గా ఫీల్ అవుతున్నామా? ఏ కారణం గురించి ఫీల్ అవుతున్నాం? అని దాని గురించి చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు గూడా చాలా సార్లు అడగండి. ఆహ్, అయితే ఈ డిస్టర్బెన్సెస్ రావడానికి చాలా కారణాలు చెప్పారు మీరు. ఓకే.
కానీ వీటిని అబ్జర్వ్ చేయాలని చెప్పారు. దాని తర్వాత వీటి నుంచి బయటికి రావడానికి ఏం జేయాలి? అంటే ఇప్పుడు కొన్ని థాట్స్ జనరల్లీ ఆలోచిస్తే లైట్‌గా వస్తాయి, పోతాయి. కొన్ని థాట్స్ అట్లా పోవు. ప్రొలాంగ్ బలంగా వస్తాయి. రిపిటేటివ్‌గా వస్తాయి. చాలా బలంగా ఉంటాయి. ఎంత పొమ్మన్నా గూడా అవి పోవనమాట. సో, అలా ఎందుకు జరుగుతుంది? కొన్ని థాట్స్ చాలా వీకర్‌గా ఉంటాయి. కొన్ని థాట్స్ చాలా స్ట్రాంగర్‌గా. యాటిట్యూడ్ దాని మీదున్న యాటిట్యూడ్. ఆ! మీరన్నట్టు కొన్ని థాట్స్ మీద మనం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాము. లేదా అంటే అసహ్యంగానైనా ఉంటాం. దాని మీద కొంచెం వెయిటేజ్ ఎక్కువుంటది. హ్మ్. ఇప్పుడు వైట్ బేర్ ఎక్స్‌పెరిమెంట్ అని ఒకటుంటుంది. వైట్ బేర్ ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే, మీరు తెల్ల ఎలుగుబంటిని ఊహించుకోవద్దు అని చెప్తారనమాట యాక్చువల్‌గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి. ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి ఏం చెప్పరు. హ్మ్. సో, అప్పుడు చెప్పనోళ్ళకి తెల్ల ఎలుగుబంటి గుర్తొచ్చిందా మీరు ఈ గంటలో అని అడుగుతారు. వాళ్ళకెందుకు గుర్తొస్తది? కానీ తెల్ల ఎలుగుబంటి గుర్తు తెచ్చుకోవద్దన్నోళ్ళకి ఎంతమందికి గుర్తొచ్చిందంటే 90% మంది చేతులెత్తారు. దానికి కారణం ఏంటంటే, మన బ్రెయిన్‌కి కూడదు, ప్లస్ ఉంది. రెండివి ఒకటే వస్తాయి. ఒకటే ఇమేజ్. అంటే తెల్ల బేర్ ఎక్స్‌పెరిమెంటులో ఏం చెప్తున్నారంటే, ఒక థాట్ మనకి రాకూడదు అన్నప్పుడు ఆ థాట్ ఆల్రెడీ వచ్చినట్టే. ఓకే. అలాగే ఏంటంటే, మనము కొన్ని థాట్స్‌ని ఇది నాకు రాకూడదు అన్నప్పుడు అది ఇంకా బలం పెరిగిపోతా ఉంటుంది. సో, అదొకటైతే రెండోదేంటంటే కొన్ని థాట్స్ మీద మనం ఇంటెన్షనల్లీ ఫోకస్ పెడతాం. మన ఫోకస్ దాని మీదకెళ్తుంది. దాని మీదకెళ్ళినప్పుడు అది చిన్న థాట్ అయినా బలంగా ఎళ్ళిపోతుంది. సో, ఆ థాట్ తర్వాత, ఆ ఆలోచన తర్వాత అది ఎమోషన్ తీసుకొస్తుంది. ఎమోషన్ తీసుకొచ్చినప్పుడు దాని మీద మనం మరింత ఫోకస్‌నైతే పెడతాం. సో, ఇలాంటప్పుడు మనం ఎలా బయటపడతాము అంటే జనరల్లీ మనకి వరస్ట్ కేస్‌కి ప్రిపేర్ అవ్వటం ఒకటి. పోస్ట్ కేస్‌కి ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఆహ్, ఇల్లు ఖాళీ చేస్తే ఎట్లా అనే దానికి మనం ప్రిపేర్ అవుతాం అంతే. మెంటల్ ప్రిపరేషన్ ఈస్ ద ఆన్సర్. అది ఒకటి. రెండోదేంటంటే మనము ఆ థాట్స్‌ని కంటిన్యూయస్‌గా పోరాడి, ఫైట్ చేసి అవాయిడ్ చేయాలి అనే ప్రయత్నం వల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుందింకా. సో, దాన్నక్కడ వదిలేసి ప్రశాంతంగా వేరే దాని మీద ఫోకస్ పెట్టటం ఇంపార్టెంట్. ఐ థింక్ నేను మీకు చెప్పానో చెప్పలేదో ఒక పేషెంట్‌ని నేను ఆహ్, నిలబెట్టి ఒకసారి హ్మ్. అంటే అక్కడ క్లాస్ నాకు జరుగుతుంది. అప్పుడు అతనికేం చెప్పానంటే, "నేను 10 సెకండ్స్ నీకు టైమ్ ఇస్తాను. నువ్వు ఈ తెల్ల ఎలుగుబంటిని గుర్తు తెచ్చుకోకూడదు" అని చెప్పానన్నమాట. హ్మ్. అతనికి నేను 1, 2, 3, 4, 10 అంటే కళ్ళు మూసుకున్నాడు. 1, 2, 3, 4, 10 దాకా లెక్కబెట్టాను. లెక్కబెట్టిన తర్వాత అతను కళ్ళు తెరిచాడు. అప్పుడు నేనన్నాను, "నీకు తెల్ల ఎలుగుబంటి గుర్తొచ్చిందా లేదా?" అని అడిగా. క్లాస్‌లో ఉన్నోళ్ళందరూ మాకు తెల్ల ఎలుగుబంటి గుర్తొచ్చిందన్నారు. అతను గుర్తు రాలేదన్నాడు. హ్మ్. "అట్లెట్లా గుర్తుకు రాలేదు? నేను తెల్ల ఎలుగుబంటిని నీకు చెప్పా గదా! నీకు గుర్తు రావాలి గదా!" అంటే, "నేను నా గర్ల్ ఫ్రెండ్‌ని గుర్తు తెచ్చుకున్నా సార్" అన్నాడు. హ్మ్. "అదేంటి ఆమెనెట్లా గుర్తు తెచ్చుకున్నావు?" అంటే, "కావాలనే గుర్తు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఆమె అంటే నాకు అసహ్యం కాబట్టి" అన్నాడు. హుహు. "అదేంటి?" అనన్నా. హ్మ్. "ఎందుకంటే ఆమె నన్ను విడిచి వేరే వాళ్ళతోటి ఎళ్ళిపోయింది గాబట్టి, నేను ఆమెను గుర్తు తెచ్చుకున్నా" అనేసి అన్నాడనమాట. హ్మ్. సో, అంటే ఏంటంటే ఇంటెన్షనల్‌గా మనం వేరే దాని మీద ఫోకస్ పెడితే, అంటే మన మైండ్ వేరే దాని మీదకి డైవర్షన్ చేయగలిగితే, ఈ ఫస్టున్న ఆలోచన మీద ఫోకస్ నుంచి దాని మీదకి జంప్ చేయొచ్చు. సో, ఆ విధంగా మనం ఏంటంటే దాని నుంచి చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెలబ్రిటీస్‌లో లాస్ట్ టైమ్ నేను అంటే స్టార్ట్ చేశాను చెప్పలేదు. అదేంటంటే ప్రముఖ ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' ఆయనున్నారు. హ్మ్. ఆయనకి సెకండ్ మ్యారేజ్ అయింది. హ్మ్. ఓకే. సో, ఈ సందర్భంగా ఆయన టీవీ నైన్‌లో లైవ్ అంటే ఆయన చెప్పినవే ఇవి. టీవీ నైన్‌లో ఏదో లైవ్ ఇస్తుంటుంటే కొంతమంది "ఏం పట్టావు కాకా" అది ఇది అని చెప్పి కొన్ని కామెంట్స్ పెట్టారు. వాళ్ళ వైఫ్ గురించి. ఓకే. సో, అప్పుడేం జరిగిందంటే ఆయన అడిగారనమాట. "ఇట్లా కొంతమంది మిమ్మల్ని ఓ 2000 కామెంట్స్ దాకా వచ్చినాయి ఇట్లాగా. ఈ వయసులో ఇట్లా చేసుకున్నావు" అది ఇదని ఏదో సంథింగ్ కామెంట్‌లు వచ్చినాయి కదా! అంటే ఆయన అన్నదేంటంటే, "తెలుగు వాళ్ళు మొత్తం ప్రపంచం మీద ఎంతమందుంటారు? ఓ 14,00,00,000 మందుంటారు. ఈ 14,00,00,000 దిల్ రాజు తెలిసినోళ్ళు ఎంతమందుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,00,000 మంది యేసుకుందాం. 1,00,00,000 మంది తెలుగోళ్ళల్లో నాకు కామెంట్‌లు పెట్టినోళ్ళు ఎంతమంది? 2,000 మంది. 2,000 మంది అంటే మహా అయితే యేసుకోండి ఒక 5,000 మంది యేసుకోండి. సరే 10,000 మంది యేసుకోండి. ఇంక మిగతా వాళ్ళు ఎంతమందుంటారు? చాలా ఎక్కువ మంది. 99,00,000 సంథింగ్ ఉంటారు. ఓకే. సో, మరి ఈ 99,00,000 మంది
నా గురించి ఏమనుకోనప్పుడు, ఈ ఈ కొంతమంది అనుకున్న దాని గురించి నేనెందుకు డిస్టర్బ్ అవ్వాలి హ్మ్. అని వదిలేసాను. అంటే చూడండి లాజిక్ చూడండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ దీన్ని బట్టి, మీరు కూడా చాలా సార్లు మీ లైఫ్‌లో డిస్టర్బ్ అయ్యి ఉంటారు. అవును. కొంతమంది మాటల ద్వారా అయ్యి ఉంటారు. హ్మ్. కొన్ని పరిస్థితుల ద్వారా అయ్యి ఉంటారు. లేపోతే ఏదో సంఘటన ద్వారా మీరు డిస్టర్బ్ అయ్యి ఉంటారు. కానీ ఇప్పుడు డిస్టర్బ్ అయ్యారా? అంటే ఆ డిస్టర్బెన్స్ ఇప్పటిదాకా ఉందా మీకు? లేదు గదా! లేదంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదో రకంగా ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటకొచ్చారు. అంటే సెల్ఫ్ టాక్ ద్వారా బయటకొచ్చారు. కొన్నిసార్లు ఏంటంటే నేను డిస్టర్బ్ అవుతాను. నేను ఇబ్బంది పడతాను. నేను భయపడతాను. కానీ నేను ఒక సెల్ఫ్ టాక్ ద్వారా వస్తాను బయటికి. ఆ సెల్ఫ్ టాక్ ఏంటనేది గనక మనం చూడగలిగితే అంటే మనకు మనం ఒకలాగా చెప్పుకుంటాం అనమాట. సో, ఆ విధంగా మనం చెప్పుకోగలిగితే ఏంటంటే బయటకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఒక ముగ్గురు వెళ్తంటే సడెన్‌లీ బైక్ దగ్గర పక్కకి జరగనన్నారు. నేను పక్కకు కొంచెం జరిగాను. ఇంకా పక్కకు జరుగు అనన్నారు. వాళ్ళు ముగ్గురున్నారు యాక్చువల్‌గా. ఇంకెందుకు పక్కకు జరుగు లోపల నుంచి ఎళ్ళొచ్చు కదా! అనన్నా. ముందర ఎళ్ళిపోయినోడు ఒకడు సీరియస్‌గా వచ్చాడు మీదకి. హ్మ్. అంటే కొట్టేంత స్థాయిలో వచ్చాడు మీదకి. "ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు?" అని చెప్పి మీదకొచ్చాడు. మీదకొచ్చేటప్పటికి నేను భయపడ్డా. హ్మ్. భయపడి నేనేం అంటలేదు అనేసి అన్నా. సరే అనేసి ఎళ్ళాడు. ముగ్గురున్నారనమాట. సో, తర్వాత నేను ఆటోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకనిపించింది, ఏంటి ఇంత భయపడ్డానేంటి? వాళ్ళకి గట్టిగా చెప్పుంటే బాగుండేది గదా! అని నాకనిపించింది. కానీ నాకు తర్వాత ఏమనిపించిందంటే కొన్ని సార్లు ఆహ్, శారీరక బలం కంటే మానసిక బలమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ముగ్గురున్నారు. ముగ్గురున్నారు. ఇప్పుడు నన్ను మీరొక్కరున్నారు. కొడితే అసలు ఈవెన్ దో ఒక్కడున్నా మేబీ నన్ను కొడితే, హ్మ్. సో, అది అన్నెసెసరీ డిస్టర్బెన్సే గదా! దాని బదులు తగ్గి వదిలేసి ఎళ్ళిపోతే అంతే. ఎందుకు అన్నెసెసరీ డిస్టర్బెన్స్ మనకి? అది మళ్ళీ కొట్టి, దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే అవసరం వెళ్లి అవసరమా ఇదంతా? వివేకం వాడాలి గదా! కొన్నిసార్లు మనం. భయపడితే భయపడ్డాం ఏముందంట? హ్మ్. ఆ ఆ పరిస్థితినైతే డీల్ చేయగలిగాం గదా! సో, అంటే నేనేం అంటే నా మైండ్ ఏంటి నువ్వంత పిరికివాడివా? నువ్వంత భయపడతావా? నీకేం చావ లేదా? నువ్వు చేతగానోడివా? అనేసి నా మైండ్ నన్ను క్వెషన్ చేసినప్పుడు, నేనప్పుడు దానికి చెప్పిందేంటంటే, నేను పిరికోడిని కాదు. నేను జాగ్రత్త పరుడిని. హ్మ్. ఓకే. నా జాగ్రత్తలో నేనుంటాను. నేను ఎటువంటి ప్రమాదానికి లోనవ్వకూడదు. అందుకని. అంతేగాని వాళ్ళేమి నా హక్కులనేమి ఇంటికొచ్చేమి కాలు రాసి ఏదైనా చేస్తే అప్పుడు నేను ఓకే. కానీ ఇక్కడ ఏమైంది జస్ట్ ఏదో చిన్న వాగ్వాదం దానికెందుకు అంత దాకా తీసుకెళ్ళటం? హ్మ్. నాకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి నేను భయపడ్డాను, లేపోతే ఏదో చేశానో మొత్తానికి ఆ గొడవనైతే రాకుండా నేను ఆపగలిగాను. ఆ! దట్స్ ఇట్. అక్కడికక్కడే ఆపేసారు. అక్కడికక్కడే ఆపాను. సో, అందుకనేంటంటే మైండ్ డిస్టర్బ్ చేసినంత మాత్రాన మనం హ్మ్. డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కొంచెం వివేకంగా వ్యవహరించి చాలా సమస్యల నుంచి తప్పించుకోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నా ప్రేక్షకులకి. థాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు. వెల్కమ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.